వనితా టీవీకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారతదేశంలోనే ఏకైక మహిళా ఛానల్ను యూనిసెఫ్ స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. అక్షరధామం హత్నూర మండలం స్పెషల్ ప్రోగ్రాంకు గాను ఈ గౌరవం దక్కింది. మెదక్ జిల్లాలోని హత్నూర మండలంలో బాలికల అక్షరాస్యత 100% ఉండటాన్ని ప్రసారం చేసింది. ఈ మండలాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు బాలికల అక్షరాస్యతకు పాటుపడే ప్రయత్నం చేసింది. ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పంగన్ అన్న కవి వాక్కు మెదక్ జిల్లా హత్నూరా మండలంలో అక్షర సత్యమైంది. పరిపూర్ణ అక్షరాస్యతతో హత్నూరా ఔరా అని ఆశ్చర్యపోయేలా నిలిచింది. తెలంగాణ బడిగంటల గణగణ అక్షర విజయ ఢంకాలా వినిపిస్తోంది. సిరిపురం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో 6వ తరగతి నుంచి 176 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బాలికలకు విద్య ఎంత అవసరమో ఈ స్కూల్ హెడ్ మాస్టర్ తల్లిదండ్రులకు చెబుతారు. వారిలో చైతన్యం కలిగిస్తారు. బాలలతో పాటు బాలికలు సమానమే అనే స్పృహ కలిగిస్తారు. టీచర్లు ఇంటింటికి వెళ్లి డ్రాప్అవుట్స్ లేకుండా చూస్తారు. పేరెంట్స్తో ప్రతి నెల సమావేశమై వారితో ఇంటరాక్ట్ అవుతారు. టీచర్ అంటే తల్లి అనే దృష్టితో పిల్లలు చూసే పరిస్థితి కలిగించారు. 8, 9 తరగతులు చదివే బాలికల్లో శారీరక మార్పులు వస్తాయి. వారికి ఈ విషయంలో టీచర్లు సరైన అవగాహన కలిగిస్తారు. ఏ సమస్య వచ్చినా మేమున్నామనే ధైర్యం ఇస్తారు. లైంగిక వేధింపులు మొదలైన విషయాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో బాలికలను టీచర్లు అప్రమత్తం చేస్తారు. చిత్తశుద్ధి, విత్తం అవసరం లేని విద్య, పచ్చని పరిసరాలు, పరిశుభ్రత, చక్కని సదుపాయాలు, పౌష్టికాహారం ఇవన్నీ కల్పించడానికి అందరి సహకారం, ఇలా అన్నీ సమకూరినప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని హత్నూరా మండలం నిరూపించింది. త్వరలో గర్భిణీ స్త్రీలకు 102 సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి పీతల సుజాత. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన వికలాంగులకు చేయూత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వికలాంగుల మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు సైకిళ్లను, చేతికర్రలను అందజేశారు. గర్భిణీ స్త్రీలకు తక్షణమే వైద్యం అందించేలా చూస్తామన్నారు మంత్రి పీతల సుజాత. గర్భిణీ స్త్రీల కోసం త్వరలో 102 ఎక్స్ప్రెస్ వాహనాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈజీగా డెలివరీ కావడానికి, తల్లి బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళడానికి 102 వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నామండి. ఒక్క ఫోన్ చేస్తే చాలు గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కల్తీ మద్యంపై ప్రజా సంఘాల పోరాటం ఉధృతమవుతోంది. మద్యం మాఫియా చేస్తున్న హత్యల నుంచి ప్రజలను కాపాడాలంటూ విశాఖలో మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. బార్లు, బెల్ట్ షాపుల వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టాయి. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని విమర్శించారు మహిళా సంఘాల నేతలు. సర్కార్ నిర్లిప్తత కారణంగానే విజయవాడలో 5 ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ నిజామాబాద్లో సిఐటియు పాదయాత్ర నిర్వహించింది. 100 రోజులుగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు సిఐటియు నేతలు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పూలే విగ్రహం నుంచి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆశా వర్కర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో భార్యను దారుణంగా హత్య చేశాడు కసాయి భర్త. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తంగవెల్లి కాలనీకి చెందిన కళావతిని కిరాతకంగా చంపాడు. తర్వాత పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుడి కోసం గాలిస్తున్నారు.
పాకిస్తాన్ టూర్ ముగించుకుని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తిరిగి భారత్ చేరుకున్నారు. 2 రోజుల పాటు పాక్లో పర్యటించిన సుష్మా ఇస్లామాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఈ టూర్లో దాయాది దేశంతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అలాగే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశమైన సుష్మా 2 దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.